అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రీయం కార్యక్రమానికి స్వాగతం. మరి బ్రహ్మశ్రీ ఈదర శివశంకర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, పంచాయతనం అంటారు, పంచాయతన పూజ అంటారు. తేడా ఏంటండి? అసలు ఇది? పంచాయతనము అంటే 5 దేవతలను పెట్టుకొని పూజ చేయటం. ఆ 5 దేవతలు ఎవరెవరు? ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథంచ మహేశ్వరం. ఆదిత్యం సూర్యుడు, అంబిక అమ్మవారు, విష్ణువు, గణనాథం గణపతి, మహేశ్వరం శివుడు. ఈ 5 పెట్టుకొని పూజ చేయటం పంచాయతన పూజ అంటారు. ఈ 5 పంచభూతాలకు ప్రతీకలు. ఏంటంటే నిర్గుణమైన భగవంతుడి నుంచి పంచభూతములు ఏర్పడ్డాయి. పరబ్రహ్మము నుంచి ఆకాశము, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపఃపృథ్వ్యాం. ఈ రకంగా పంచభూతముల సృష్టి మొట్టమొదట జరిగింది. ఇవన్నీ పరబ్రహ్మము నుంచి వచ్చినవే ఈ పంచభూతములు. పరబ్రహ్మము యొక్క రూపములే ఈ పంచభూతములు. కాబట్టి ఈ పంచభూతాలను పూజించినట్లయితే సృష్టి యావత్తు భగవత్స్వరూపమే. కాబట్టి సృష్టి మొత్తము పంచభూతములతో కూడినదే. కాబట్టి పంచభూతాత్మకంగా సగుణాత్మకంగా ఉన్న పరబ్రహ్మమును సేవించినట్లయితుంది. అయితే పరబ్రహ్మమును నిర్గుణంగా నిరాకారంగా సేవించటము, నిష్కళారూపముతో సేవించటము కొంచెం కష్టమైన పని. అందరూ సాధకులకు మొట్టమొదటి దశలో జరిగే పని కాదు. అందువల్ల సగుణ భావనతోనైనా ఆరాధించినట్లయితే మోక్షము లభిస్తుంది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి పరబ్రహ్మమును నిర్గుణంగా కానీ సగుణంగా కానీ భావించవచ్చు. ఆ సగుణంగా భావించేటప్పుడు ఈ పంచభూతాలకు ప్రతీకలైనటువంటి ఈ 5 పూజించటం మనకు వస్తూ ఉన్నది. ఏకమేవ పరబ్రహ్మం పంచధా పరికీర్తితం. పరబ్రహ్మము ఒక్కడే 5 రకాలుగా కీర్తింపబడ్డది. ఆకాశాద్యధిపతో విష్ణు, ఆకాశానికి అధిపతి విష్ణువు. అగ్నేశ్చ మహేశ్వర, అగ్ని యొక్క రూపము మహేశ్వరుడు. వాయో సూర్యో క్షితేరీశం జీవనస్య గణాధిప. భూమికి ఈశ్వరుడు అధిపతి, నీళ్లకు గణపతి అధిపతి, తేజస్సుకు శక్తి అధిపతి, వాయువుకు సూర్యుడు అధిపతి, ఆకాశము విష్ణువుకు అధిపతి. ఆకాశానికి విష్ణువు అధిపతి. వాటికి ప్రతీకలుగా ఈ 5 ఏర్పాటు చేసి ఈ 5 పూజ చేయటం పెట్టారు. అంతేగాని ఈ 5 ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు. 5 ఇష్టమే. ఈ 5 ఇప్పుడు దేవతా రూపాలుగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఇందులో మనకు ఏ దేవతా రూపం మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో, భక్తి ఉంటుందో ఆ దేవతా రూపాన్ని మధ్యలో పెట్టుకొని మిగతావి 4 వైపులా పెట్టుకొని పూజ చేయటం పంచాయతన పూజ. ఈ 5 అయితే ఈ పంచాయతన పూజ విగ్రహాలు పెట్టుకోవటం కాకుండా శంకర్ల వారు ఏం చేశారంటే కొన్ని సాలగ్రామాలు పెట్టుకునే ఏర్పాటు చేశారు. విష్ణువుకు సంబంధించింది గండకీ నదిలో పుట్టే సాలగ్రామము, అమ్మవారికి చెందింది సోనా నదిలో పుట్టేటువంటి ఒక చిన్న రాయి. ఇట్లా 5 రకాలైన రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, ఫలాని చోట్ల దొరికే రాళ్ళని ఉన్నది. ఆ రాళ్లను 5 పెట్టుకొని వాటిని కడిగి రోజు పూజ చేయటం. అంతే. నిర్గుణము సగుణము 2 దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఆకారము లేదు, ఆకారము ఉంది, సాకారము నిరాకారము. కాబట్టి ఆ రకంగా ఆ పంచాయతన పూజ ఏర్పాటు చేశారు ఆదిశంకరుల వారు. ఆ పంచాయతన పూజలో కూడా ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని మధ్యలో పెట్టుకొని 4 వైపులా, 4 ఏ వైపులో ఉండవాలి, ఏది మధ్యలో ఉన్నప్పుడు మిగతా 4 ఏ వైపులో ఉండవాలి అనేది ఓ శాస్త్ర నియమం ఉన్నది. ఆ నియమం ప్రకారం పెట్టుకొని చేయాలి. ఈ సాలగ్రామాలు గనక లేకపోతే ఒట్టి విగ్రహాలు పెట్టుకుంటే దాన్ని దేవతార్చన అని అనరు. మీకు దేవతార్చన ఉన్నదే అని అడిగితే మీకు ఈ సాలగ్రామాల పూజ ఇది ఉన్నదే అని అర్థం. ఇప్పుడు మేమున్నాం, మాకు దేవతార్చన లేదు అంటే మా దగ్గర ఇవి లేవు, సాలగ్రామాలు లేవు. ఉంటే వాటికి నియమ నిష్టలు అవి ఎక్కువ ఉండవాలి. ఆ సాలగ్రామాలకు నైవేద్యం చేసి ఆ దేవతార్చన చేసి నైవేద్యం చేసేంత వరకు కర్త భోజనం చేయకూడదు. అంటూ ముట్టు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటి పూజకు వేరే వాళ్ళని ఎవరినన్నా నియోగించాలి. అంతేగాని వాటిని పస్తు పెట్టకూడదు. అట్లా కొన్ని నియమాలు ఉన్నాయి దానికి. అంటూ ముట్టు మయలలు ఇట్లాంటివి సోకకుండా ఉండాలి, ఒక నియమబద్ధంగా ఉండాలి. అందువల్ల సాలగ్రామాలు అందరూ పెట్టుకోరు.
కాబట్టి పంచాయతనం అంటే అది. ఈ పంచాయతనంలో చెప్పేది పంచభూతములకు ప్రతీకలైన రూపములే పంచాయతన భేదములు. ఇప్పుడు ఆకాశాదు వాయు అని చెప్పాం కదా, ఈ చెప్పిన దాంట్లో ఆకాశము విష్ణువుకు సంబంధించినది అని చెప్పాం. ఆకాశానికి అధిపతి విష్ణువు అని, కాబట్టి ఆకాశానికి విష్ణు పదము అని పేరు. ఓకే. విష్ణు పదము, విష్ణు పదము అని పేరు. ఆ ఆకాశములోనే ఆకాశము అనే శబ్దానికి అర్థము ఏమిటి అంటే, కాశము అంటే ప్రకాశం. మనం ప్రకాశం అంటున్నాం కదా, వెలుగు. అవును. కాశము అన్నా కూడా వెలుగే, ప్రకృష్టం, బాగా ప్రకాశించటాన్ని ప్రకాశం అన్నాం. కాబట్టి కాశము అంటేనే వెలుగు. ఆకాశము ఆసమంతాత్ కాశతీతి ఆకాశ, మొత్తము సర్వే సర్వత్వ ప్రకాశించేది కాబట్టి ఆకాశము అన్నాం దానికి. ఆకాశములోనే వెలుగంతా ఉన్నది. ఎందుకు ఆ ప్రకాశం అని పేరు పెట్టారు ఆకాశానికి అంటే, మనకు వచ్చే వెలుగంతా ఆకాశం నుంచే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, మెరుపులు, ఈ విద్యుత్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నది? ఆకాశమే వీటికి. అట్లనే జలం ఎక్కడి నుంచి వస్తున్నది? మేఘాలు, ఆకాశం నుంచి వస్తున్నది. ఆకాశం నుంచి వర్షింపబడిన నీళ్లు భూమి వచ్చి సముద్రాలలోకి వచ్చి సముద్రాల్లో నుంచి మళ్ళీ మారుతూ ఉంటుంది ఇట్లా. కాబట్టి నీటికి స్థానము కూడా ఆకాశమే. కాబట్టి విష్ణు పదము నీటికి స్థానం. శివుడు నెత్తిన ధరించాడంటే విష్ణువు కాలిలో నుంచి పుట్టిన నీళ్ళని కాదు అర్థము. ఓకే. ఆకాశ పదములో నుంచి వచ్చిన గంగను ఆయన శిరస్సున ధరించాడు. ఓకే. శివుడికి వ్యోమకేశుడు అని పేరు. వ్యోమకేశుడు అంటే ఆకాశమే కేశపాశములుగా కలిగినవాడు. అంటే ఆయన కేశపాశములంతా ఆకాశమే. ఆ ఆకాశమంతా అనేక శక్తుల సమూహము. అక్కడ అనేకమైన ప్రకాశించేటువంటి గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, అనేక తారలు, జలము అన్నీ ఉన్నాయి ఆకాశంలో. ఇప్పుడు శివుడు ఒక జడ ఇట్లా తీసి వీరభద్రుణ్ణి సృష్టించాడు దక్షయజ్ఞం అప్పుడు అని అంటే, అక్కడ వీరభద్రుడు అన్న ఒక శక్తిని అక్కడ ఆ కేశపాశములలో నుంచి తీసి సృష్టించాడు. అంటే శక్తుల యొక్క సమాహారమే శివుడి యొక్క కేశపాశములు. శివుడు ఆకాశమే ఆయన కేశములు అని చెప్పటం ఏంటంటే, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. శివుడంటే ఎవరు? పాతాళం నుంచి, పాతాళం నుంచి నభస్థలాంతం, ఆకాశం అంతము వరకు కలిగిన ఈ ప్రపంచమంతా ఏదైతే ఉన్నదో, నభస్థలాంతం ఉన్న ప్రపంచమంతా శివుడే. ఈ మొత్తము శివుడే. ఆకాశం పైది, పాతాళం కిందిది. ఈ మొత్తం ప్రపంచమంతా శివుడి స్వరూపమే. ఏమండి? కాబట్టి శివుడు అంతటా ఉన్నాడు, ప్రపంచమే ఆయన స్వరూపం. కాబట్టి ఆకాశం ఆయన కేశం, అదే కేశపాశములది. అందులో ప్రకాశించే అనేక శక్తుల సమాహారమే ఆకాశం. ఓకే. అంతేగాని ఆకాశం శివుడు అనగానే ఆయన ఏదో శివుడి తల అక్కడ ఉన్నది అని అనుకోకూడదు మనం. ఆకాశం అంటేనే శివుడి యొక్క కేశపాశములు. అంటే అంతవరకు వ్యాపించి ఉన్నాడు ఆయన. ఆ ఆకాశం అనంతమైనది. అది ఎంతవరకు ఉన్నదో మనకు తెలిసేది కాదు. ఓకే. అది శివతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ విషయాలు వస్తాయి. అలాగే తప్పనిసరిగా గురుగారు. నమస్కారం.